హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం 13th ఆగస్ట్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్ట్ నేమ్స్, వేకెన్సీస్, కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానివ్వండి, ఏజ్ రిలేటెడ్ అంశాలన్నీ కూడాను మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాము. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI నుంచి 9124 పొజిషన్ల భర్తీకి కాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ పొజిషన్స్ వచ్చేసరికి మనకి జూనియర్ అసోసియేట్స్ అనమాట. వీరిని కస్టమర్ అండ్ సపోర్ట్ అండ్ సేల్స్ ఈ పోస్టులు కూడా ఈ విభాగంలో భర్తీ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో ఆల్రెడీ అయితే మన ఛానల్లో అయితే కంప్లీట్ డీటెయిల్స్తో పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే మన ఛానల్లో ఆ కంప్లీట్ వీడియో చూడలేదో ఆ వీడియో లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను. సో మీరు ఇంకా డీటెయిల్డ్గా ఆ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో ఈ జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్స్ అండ్ సేల్స్ విభాగంలో చూసినట్లయితే 9124 పొజిషన్స్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ అదేవిధంగా ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులు ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. సో అయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 2026 డిసెంబర్ 31 లోపు వాళ్ళ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ చేసేటట్టు ఉన్న వాళ్ళైతే మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వయసు విషయానికి వస్తే 2026 ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1998 అంటే ఏప్రిల్ 4, 1998, అదేవిధంగా ఏప్రిల్ 2026 మధ్యలో జన్మించిన వాళ్ళు మాత్రం అర్హులు. సో మిగతా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుందన్నమాట. ఎవరైతే SC, ST, OBC, PWD క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఎంపిక అనేది ప్రిలిమ్స్, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. శాలరీ విషయానికి వస్తే స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసరికి 24,050 రూపాయలు అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ ప్లస్ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని పర్ మంత్ 64,480 రూపాయలు అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆగస్ట్ 31 అనేది లాస్ట్ డేటు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే జనరల్, OBC, EWSలకు 750 రూపాయలు చొప్పున, SC, ST దివ్యాంగ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదనమాట. వాళ్ళకి ఫీ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వటం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు. మెయిన్స్ వచ్చేసరికి నవంబర్లో ఉంటుంది. సో ఈ రెండు కూడాను టెంటేటివ్ అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి టెంపరీ బేసిస్న మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగంలో DRDO, GTRE ఆధ్వర్యంలో జరిగేటటువంటి ప్రాజెక్టులో పనిచేసేందుకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్గా ఒక పొజిషన్ అనేది వేకెన్సీ ఉంది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ITI లేదంటే డిప్లొమా అనేది క్వాలిఫై ఉండాలి. దీంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. వయసు విషయానికి వస్తే 25 ఏళ్ల లోపు ఉండాలి. శాలరీ విషయానికి వస్తే నెలకి 17,600 నుంచి 22,000 రూపాయల వరకు ఇవ్వటం జరుగుతుంది. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీ పేమెంట్ విధానానికి వస్తే ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దరఖాస్తు అనేది డాక్టర్ GVS నాగేశ్వరరావు, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, ప్రొఫెసర్, మెటలాజికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగం, NIT వరంగల్, హన్మకొండ, తెలంగాణ ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. పంపించడానికి 3rd సెప్టెంబర్ అనేది లాస్ట్ డేటు. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత రైట్స్ లిమిటెడ్ నుంచి రెగ్యులర్ బేసిస్న డెప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్గా 3 పొజిషన్స్ భర్తీకి కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్ట్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే డెప్యూటీ జనరల్ మేనేజర్కి సంబంధించి ఒక పొజిషను, సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్కి సంబంధించి ఒక పొజిషను, మేనేజర్ API డెవలపర్కి సంబంధించి ఒక పొజిషను. సో టోటల్గా 3 పొజిషన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కంప్యూటర్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, IT, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదంటే PG, ME, MTech
ఎంసీఏ అనేది క్వాలిఫై ఉండాలి. దీంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే 35 నుంచి 41 ఏళ్ల మధ్య అనేది ఉండాలన్నమాట. శాలరీ విషయానికి వస్తే నెలకి మేనేజర్కు 50,000 నుంచి 1,60,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. సీనియర్ మేనేజర్కు 60,000 నుంచి 1,80,000 రూపాయల వరకు, డిప్యూటీ జనరల్ మేనేజర్కు 70 నుంచి 2 లక్షల రూపాయల వరకు పోస్టును బట్టి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లికేషన్ విధానానికి వస్తే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి 3 ఆగస్ట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. 24 ఆగస్ట్ అనేది లాస్ట్ డేట్గా ఉంది. సో రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి 30th ఆగస్ట్న ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ద ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈఎస్ఐసి నుంచి టీచింగ్ ఫ్యాకల్టీ, అదేవిధంగా సీనియర్ రెసిడెంట్ పోస్టులు భర్తీగా కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ పొజిషన్స్ అనేవి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇన్ నందానగర్లో ఉంటుంది. సో ఈ యొక్క హాస్పిటల్లో ఈ పొజిషన్స్ అనేవి కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు. టోటల్గా 77 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 500 రూపాయలుగా ఉంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 18th ఆగస్ట్ అనేది లాస్ట్ డేట్గా ఉందన్నమాట. సో దీని తర్వాత ద రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి నార్త్ ఫ్రంటియర్ రైల్వే ఈ యొక్క గౌహతి నుంచి ఈ యొక్క యాక్ట్ అప్రెంటిస్ పొజిషన్ల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్గా 6,777 పొజిషన్స్ కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 100 రూపాయలుగా ఉంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 19th ఆగస్ట్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ నుంచి ఈ యొక్క రీసెర్చ్ పర్సనల్ పొజిషన్ల భర్తీకి టెంపరీ బేసిస్లో భర్తీ చేస్తారు. సో టోటల్గా 48 పొజిషన్స్ అనేవి ఉన్నాయి. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 250 రూపాయలుగా ఉందన్నమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 21st ఆగస్ట్ అనేది లాస్ట్ డేట్గా ఉంది. దీని తర్వాత ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన నిర్ణీత కాల పరిమితితోటి 22 అసోసియేట్ మోడలర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీతో పాటు 4 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే 33 ఏళ్ళు అనేది మించకూడదు. దీంతోపాటు రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి ఎక్స్ కేటగిరీ నగరాలకి 72,600 రూపాయలు, వై కేటగిరీ నగరాలకి 69,500, జెడ్ కేటగిరీ నగరాలకి 66,500 రూపాయలు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది స్క్రీనింగ్ ద్వారా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసరికి ఆగస్ట్ 21st ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఇవాళ అంటే ఆగస్ట్ 13 రోజున అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూద్దాము. 38 ప్రొఫెసర్ పొజిషన్స్ అనేవి ఈఎస్ఐసి పూణే నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, డిఎన్బి అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో ఎవరైతే ఈ పొజిషన్స్ ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ డేట్ అనేది ఇవాళతోనే క్లోజ్ అయిపోతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఎప్పటికప్పుడు డైలీ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్స్లో జాయిన్ అవ్వలేదో ఆ ఛానల్ లింక్స్ అన్నీ కూడాను డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి, మీరు జాయిన్ అవ్వచ్చు. సో అంతేకాకుండా ఇవాళ వీడియోలో నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, అదేవిధంగా మనకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటో కాదు. సో ఎవరైతే ఎక్సెప్ట్ యూపీఎస్సీ కానివ్వండి, లేదంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కాకుండా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానివ్వండి, ఐబీపీఎస్ కానివ్వండి, తర్వాత నాబార్డ్ కానివ్వండి, లేదంటే ఎఫ్సిఐ కానివ్వండి, సో ఇలాంటి వేరియస్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా. సో వాళ్ళందరి కోసము ఒక బంపర్ ఆఫర్ అనేది నేను ఇవాళ తీసుకురావడం జరిగింది. సో ఏంటంటే ఇలాగ వేరియస్
గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ కలిపి ఒకటే ఒక సింగిల్ కోచింగ్ తోటి ఆల్మోస్ట్ మనం 99+ గవర్నమెంట్ జాబ్స్ అనేవి మనం క్లియర్ చేయొచ్చు అనమాట. సో అదే కాన్సెప్ట్ తోటి మనందరికీ తెలిసిన విషయమే సివిక్ సెంటర్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. సో ఆ సంస్థ నుంచి ఉద్భవించిందే ఈ యొక్క ఎగ్జామ్ ఓటీటీ అనమాట. సో ఈ ఎగ్జామ్ ఓటీటీ అనేది సో ఏవైతే మిగతా మనకి అప్రాక్సిమేట్గా ఎవ్రీ ఇయర్ 2.6 lakhs ప్లస్ జాబ్స్ అనేవి రిలీజ్ అవుతూనే ఉన్నాయి. సో ఎక్సెప్ట్ మనకి యూపీఎస్సీ కానివ్వండి, లేదంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, అవి తీసేసి మిగతా అవి కలుపుకుంటే అప్రాక్సిమేట్గా 2.6 lakhs జాబ్స్ పైననే రిలీజ్ అవుతూ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటికీ కూడాను సో మోస్ట్ ఆఫ్ ద కామన్ సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. అన్నీ కూడాను కామన్ సబ్జెక్ట్స్ లైక్ ఇప్పుడు మనకి జిఎస్ చూసుకోండి, తర్వాత మనకి రీజనింగ్ చూడండి, అదేవిధంగా అర్థమెటిక్ చూడండి, దీని తర్వాత మనకి ఇంకేముంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇట్లాగా మనకి కామన్ సబ్జెక్ట్ ప్రతి ఎగ్జామ్కి మనం తీసేయకుండా ఉండేవి ఏవైనా ఉన్నాయంటే అవి ఇవేనమాట. సో మరి అన్ని సబ్జెక్టు ఒకటే అవుతుంది కాబట్టి సిలబస్ ఒకటే అవుతుంది, కానీ మనం ఎందుకు ఒకటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి? కాబట్టి సో ఒక్క ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అనేది పాత పద్ధతి. సో ఒక్కటే ప్రిపరేషన్ తోటి 99 పైగా జాబ్స్ తెచ్చుకోవాలని కాన్సెప్ట్ తోటే ఈ యొక్క ఎగ్జామ్ ఓటీటీ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో మరి ఇటువంటి మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి. ఈ మంత్ 24th నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. సో ఈ యొక్క ఎగ్జామ్ ఓటీటీకి సంబంధించినటువంటి ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ సో వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంచుతాను. సో దీంతో పాటు ఈ యొక్క కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఇంకా మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా కానీ సో ఇక్కడ మీకు కింద మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే రిజిస్టర్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంచుతాను. సో మీరు అందులో మీ యొక్క డీటెయిల్స్ తోటి రిజిస్టర్ అయితే వీళ్ళే మీకు కాల్ చేసి మీ యొక్క మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేస్తారు. సో ఈ కోర్స్ డీటెయిల్స్ అనేది ఒకసారి చూద్దాము. సో ఇందులో మనకి డైలీ అండ్ వీక్లీ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తారు. టోటల్గా 600 గంటలకు పైగా ఉన్నటువంటి క్లాసెస్ అనేవి మనకి అందించడం జరుగుతుంది. ప్లస్ మార్కెట్లో ఎక్కడా లేని విధంగా మనకి ఎక్కడైనా కానీ మీరు చూడండి 1 year ఆఫ్ వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది ఎక్కడైనా కానీ కోర్స్. బట్ ఎగ్జామ్ ఓటీటీ వాళ్ళు అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని 2 సంవత్సరాల పాటు కోర్స్ వ్యాలిడిటీ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇది మార్కెట్లో ఎక్కడా లేని విధంగా వీళ్ళు ఆస్పిరెంట్స్కి మెయిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క 2 years కోర్స్ వ్యాలిడిటీ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో దీంతో పాటు టోటల్గా కోర్స్ వచ్చేసరికి ఈ యొక్క 99 ప్లస్ జాబ్స్ని ఒకే ఒక్క కోచింగ్ తోటి మనం క్లియర్ చేయగలిగే విధంగా 6 months ఆఫ్ కోర్స్ డ్యూరేషన్ అనేది ఇవ్వటం జరిగింది. సో 6 monthsలో మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్ క్లియర్ అయ్యే విధంగా వీళ్ళ యొక్క ప్లాన్ అనేది ఉంటుందన్నమాట ఈ 6 months. సో దీంతో పాటు ఎక్స్పర్ట్ మాస్టర్స్ సిఈటీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని మాత్రమే వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఎక్కడైతే ఇంటర్వ్యూ గైడెన్స్ అనేది అప్లికేబుల్ అవుతుందో ఆ ఇంటర్వ్యూ గైడెన్స్ అనేది కూడా ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఇంటర్వ్యూ మనకి IBPS PO కానివ్వండి, లేదంటే ఇంకా ఎక్కడైతే మనకి శాస్త్రసీమ బల్క్ సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. సో ఎక్కడైతే మనకి ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయో ఆ ఇంటర్వ్యూ గైడెన్స్ కూడాను క్లియర్ చేసే విధంగా వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. దీంతో పాటు వెల్ సోఫిస్టికేటెడ్ క్లాస్ రూమ్స్ అనేవి ఇక్కడ క్లాసెస్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో మనకి ఎట్లా అంటే పీస్ఫుల్గా ఉండాలి చదువుకునేటప్పుడు ఎన్విరాన్మెంట్. సో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని సోఫిస్టికేటెడ్ క్లాస్ రూమ్స్లో క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ యొక్క క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడాను అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట క్లాసెస్. సో ఈ కోర్సు గురించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అంటే ఈ కోర్సులో రిజిస్టర్ అవ్వడానికి కింద మీకు రిజిస్టర్ లింక్ అనేది కూడాను డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఒకవేళ మీకు వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ రెస్పాండ్ కాకపోతే మీరు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు. సో నేను మీకు ఆ కోర్సెస్ గురించి డీటెయిల్స్ అనేవి చెప్తాను. సో ఇది మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్. సో ఇంకా మీకు ఇలాంటి నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఫీల్ ఫ్రీ టు మెయిల్
దిస్ మెయిల్ ఐడి. సో freejobguide.telugu@gmail.com. సో నేను మీకు కాంటాక్ట్ నెంబర్ అనేది కూడాను కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంచుతాను. సో కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెట్టడానికి కుదరలేదు. సో రేపటి నుంచి కాంటాక్ట్ నెంబర్ అనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ చేసి ఇంకా మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా లేదంటే కెరీర్ గైడెన్స్ కావాలన్నా కానీ మీరు ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించవచ్చు, లేదంటే మెయిల్ చేయవచ్చు, లేదంటే మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని లేదంటే మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా కానీ మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇది మనకి ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.